లాస్యప్రియ అండి. నేను ఒరాకిల్‌లో వర్క్ చేస్తున్నాను. నాన్న పేరు వెంకట్ నాయుడు, అమ్మ పేరు జోస్. మా నాన్న జెన్కోలో ఎస్సీగా వర్క్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్న అంటే బాగా చాలా గారాబంగా పెంచారు. మా ఫాదర్ చాలా హార్డ్ వర్కింగ్, చాలా కూల్గా ఉంటారు. ఇవన్నీ చూసి పెద్దయ్యాక కూడా బాగా మోటివేషన్, బాగా ఇన్స్పిరేషన్. మా మదర్ కూడా చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్నారు. అమ్మ నుంచి అన్నీ తను మొత్తం చూసుకుంది. ఎప్పుడు కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి చాలా ధైర్యంగా ఉండడం కూడా నేర్పించింది. ఎప్పుడు యూ షుడ్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి, ఇష్టమైనది చేయాలి అని చెప్పి చాలా మంచి పాత్ చూపించారు ఇద్దరు. మా నాన్న నుంచి క్రమశిక్షణ, దీనికి కావాల్సిన డిసిప్లిన్ కానీ, హార్డ్ వర్కింగ్ నేచర్ అన్నీ మా నాన్న నుంచి, అమ్మ నుంచి నేర్చుకున్నది. మా అన్నయ్య పేరు ధీరజ్. మా అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు సెరిబ్రాలో. అన్నయ్యతో ఏంటంటే బాగా కాలక్షేపం, అలా ఫన్ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటాం. ఇద్దరం కలిపి బయటకు వెళ్తుంటాం అప్పుడప్పుడు. సో అలాగా అన్నయ్య నేను మోటివేషన్. అవునవును. మా నాన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వాళ్ళు అలా వర్క్ చేయడం వల్లనే అందరికీ 24/7 విద్యుత్ అనేది ఉంటుంది. సో వాళ్ళ హార్డ్ వర్క్ అనేది అక్కడ చాలా ఉంటుంది. డే అండ్ నైట్ ఉండాలి. కెరీర్ స్టార్టింగ్లో అయితే షిఫ్ట్స్లో వర్క్ చేయాలి. సో నైట్ షిఫ్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి. అందరూ అవి రొటేషన్లో తీసుకొని చేస్తేనే అందరికీ నిరంతరాయం లేకుండా వస్తుంటుంది విద్యుత్. సో ఇలాంటి దాంట్లో చేయడం అనేది నిజంగానే గర్వకారణం. ఏఈ నుంచి ఎస్సీకి ఆ జర్నీ అనేది, ఆ 36 ఇయర్స్ హార్డ్ వర్క్ అనేది ఆయనకి ఎప్పుడూ జెన్కో అన్నా, బోర్డ్ అన్నా బాగా అభిమానం, ప్యాషన్ ఒకటి ఉండేది. సో అది ఆయన అలా చేయగలడం కూడా బాగా ఆనందదాయకం.